నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో ఎన్నికల జాతర ముగిసింది. రాబోయే ఫలితాలపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమన్నారు. మరోవైపున ఇండియా కూటమి మాత్రం ఫలితాల కోసం వేచి చూస్తోంది. గెలుపుపై ఉన్న ధీమాతో బీజేపీ ఇప్పటికే సంబరాలు ప్రారంభించింది. అంతేకాదు ప్రధాని మోడీ సైతం తమ విజయంపై ధీమాతో రాబోయే 100 రోజుల ప్రణాళికపై అధికారులతో చర్చలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ ఆపరేషన్ 100. దేశంలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే ఇప్పటికే బీజేపీ విజయం ఖాయం అనేది స్పష్టమైంది. మరోవైపున ఇండియా కూటమి మాత్రం వెయిట్ అండ్ సీ అనే ధోరణితో ఉంది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డుగా మారింది. దీంతో ఎన్నికలకు సంబంధించి భారత్ యావత్ ప్రపంచంలోనే ఓ సరికొత్త చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచంలోని అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారు. ఎన్నికల ఫలితాలపై భారతదేశంలో మాత్రమే కాదు, ముందెన్నడూ లేని రీతిలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు భారతదేశ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని దేశాలు సైతం ఇప్పుడు ఎంతో ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి కూడా పాశ్చాత్య మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల అంశాలపై భారీ స్థాయిలో కథనాలను ప్రచురించాయి. సోషల్ మీడియాలో కూడా ఎన్నికల అంశమే ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని విదేశీ సంస్థలు భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్రలు పన్నాయి. ఫేక్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునేందుకు ప్రయత్నించాయి. ఆ కుట్రలను సోషల్ మీడియా సంస్థలు భగ్నం చేశాయి. ఇక యూట్యూబ్తో సహా కొన్ని సోషల్ మీడియా సంస్థల సిబ్బంది కొందరు బీజేపీ అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద చూస్తే మాత్రం ఇవేవి కూడా ప్రజాభిప్రాయాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదనే చెప్పవచ్చు. ఇక పాకిస్తాన్ నాయకులు రాహుల్ గాంధీ అధికారంలోకి రావాలని కోరుకోవడం ఇండియా కూటమికి ఓ పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీనే మళ్లీ గెలుస్తుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. తాజాగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ అంచనాలను ధృవపరిచాయి. మొదటి నుంచి కూడా మోడీ తమ పార్టీ విజయంపై అంతులేని విశ్వాసంతోనే ఉన్నారు. అందుకే ఎన్నికల్లో గెలిస్తే రాబోయే 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. తాజాగా ఆయన ఈ 100 రోజుల ప్రణాళికపై అధికారులతో కూడా చర్చలు జరిపారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా రాబోయే 100 రోజుల్లో మోడీ ఏం చేయనున్నారనే అంశంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కనుక 350 సీట్లకు మించి గెలిస్తే దేశంలో వివిధ రంగాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. బీజేపీ కూటమి గనుక దాదాపు 400 సీట్లను గెలిస్తే ఆర్థిక రంగంలో తీవ్రమైన సంస్కరణలను మోడీ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భూసేకరణ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ ప్రాజెక్టుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మోడీ ప్రభుత్వం ఆ చట్టానికి సవరణలు చేస్తూ ఒక ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. రక్షణ, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు మొదలైన వాటికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కాన్సెంట్ నుంచి మినహాయింపులు ప్రతిపాదించింది. భారతదేశాన్ని యావత్ ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలని మోడీ 3.0 ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిశ్రమను నెలకొల్పడాన్ని ఇకపై మరింత సులభతరం చేయనుంది.
బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే భూమి, కార్మికులు, మూలధనం ఇలా వస్తు ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ భారీ సంస్కరణలు వస్తాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే స్పష్టం చేశారు. అవే ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన నేపథ్యంలో ప్రధాని మోడీ తాజాగా వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అంతేకాదు మంత్రులతో కూడా భేటీ అయ్యారు. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో చేయాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మోడీ 3.0 ప్రభుత్వం భారత్ను ప్రపంచానికి తయారీ హబ్గా మార్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అందుకు అనుగుణంగా భూమి, కార్మిక సంబంధిత చట్టాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా కొనసాగుతోంది. దాన్ని బ్రేక్ చేస్తూ చైనా స్థానంలో భారత్ను తీసుకురావాలన్నది మోడీ సంకల్పంగా ఉంది. వివిధ కారణాలతో చైనాను వ్యతిరేకిస్తున్న అగ్రరాజ్యాలు సైతం ఈ విషయంలో భారత్కు అండగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో బహుళజాతి సంస్థలు భారత్లో తమ తయారీ కార్యకలాపాలను ఆరంభించాయి. త్వరలోనే మరెన్నో కంపెనీలు రానున్నాయి. చైనా ఒకప్పుడు కమ్యూనిస్టు రాజ్యంగా ఉండేది. 1970 నాటి నుంచి అది కమ్యూనిజానికి తిరోధకాలు ఇవ్వడం ప్రారంభించింది. మొదటగా భూ వినియోగ రంగంలో మార్పులు తీసుకువచ్చింది. తద్వారా చైనాలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసింది. ప్రత్యేక పారిశ్రామిక వాడల ఏర్పాటు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ తర్వాత పలు దేశాలు చైనా బాటలోనే ప్రయాణించాయి. పారిశ్రామిక వాడల ఏర్పాటుతో వివిధ సంస్థలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించేందుకు వీలు కలిగింది. భారత్ కూడా ఇదే బాటలో పయనించింది. కాకపోతే అంతగా ఆదరణ పొందలేకపోయింది. అందుకు అనేక కారణాలున్నాయి. భారతదేశంలో భూసేకరణ, సుంకాలు, కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయి. అందుకే చైనా నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలు కూడా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నాయి. వాటి భయాలను దూరం చేసి ఆ రీతిలో ఆ 3 అంశాల్లోనూ చట్టాలు సవరించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించనుంది. ఆ దిశలో ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. గతంలో మోడీ ప్రభుత్వం దేశంలో తయారీని ప్రోత్సహించేందుకు మేక్ ఇన్ ఇండియా వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. అయినా కూడా పెద్దగా ఉపయోగం లేకపోయింది. దేశంలో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక జోన్లు ఉన్నప్పటికీ తయారీ రంగ అవసరాలను అవి పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి. యావత్ ప్రపంచంలో భారత్లోనే జనాభా అధికం. కానీ మొత్తం తయారీ రంగం పరంగా చూస్తే మాత్రం మన వాటా 3% కంటే కూడా తక్కువగానే ఉంది. చైనా వాటా మాత్రం 27%గా ఉంది. మన దేశం యావత్ ప్రపంచానికి తయారీ హబ్గా మారితే కోట్ల కొద్దీ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే భూస్వాధీన సంబంధిత చట్టాల్లో భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో చైనాను అధిగమిస్తే అది ఆర్థిక పరంగా చైనాను భారీగా దెబ్బతీసినట్లే అవుతుంది. ఆర్థికంగా చైనా దెబ్బతింటే మునుపటిలా అది రక్షణపై భారీ మొత్తాలు వెచ్చించలేదు. భారత్ సరిహద్దుల్లో లేదంటే దక్షిణ చైనా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించలేదు. తద్వారా సైనికంగా కూడా చైనాను దెబ్బతీసినట్లవుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీ స్థాయిలో లాభపడ్డాయి. రికార్డు స్థాయి ఎత్తులకు చేరుకున్నాయి. వ్యాపార వర్గాలకు మోడీ ప్రభుత్వంపై గల విశ్వాసాన్ని ఇది సూచిస్తోంది. సెన్సెక్స్ తొలిసారిగా 76,400 మార్కును అందుకుంది. నిఫ్టీ సైతం 23,200కు ఎగువన ముగిసింది. మోడీ 3.0 ప్రభుత్వం దేశ స్థూల ఆర్థిక రంగ మెరుగుదలకు, ఆర్థిక సుస్థిరతకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మూలధన వ్యయం ఇప్పటి మాదిరిగానే భారీ స్థాయిలో కొనసాగనుంది. రోడ్లు, రైల్వేలు, అందుబాటు ధర ఇల్లు, గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఫార్మా, దుస్తుల రంగం, వాహన రంగాలకు కూడా ప్రాధాన్యం లభించనుంది. పర్యాటక రంగం, ఏవియేషన్ కూడా లబ్ధి పొందనున్నాయి. మోడీ 3.0 ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వివిధ సామాజిక అంశాలు కూడా ఉంటాయనే అంచనాలున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా భారత్ ప్రొఫైల్ పెరగనుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం మరోసారి భారీగా తెరపైకి రానుంది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావచ్చు, రిజర్వేషన్ల అంశంలో కొత్త నిబంధనలు రావచ్చు, డిజిటలైజేషన్ మరింతగా పెరగవచ్చు, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలకు ప్రాధాన్యం లభించవచ్చు. మధుర, కాశీ అంశాలు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. హిందూ ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలు కావచ్చు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై భారీ స్థాయిలో చర్చ జరగవచ్చు. మొత్తం మీద మరెన్నో సంచలనాలు మోడీ 3.0 ప్రభుత్వ హయాంలో చోటు చేసుకోవచ్చు. సాధారణంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి. చాలా అరుదుగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు తలకిందులవుతాయి. అది కాకుండా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా బీజేపీకే పట్టం కట్టింది. అయినా కూడా ఇండీ కూటమి ఇప్పటికీ తమదే అధికార పీఠమని విశ్వసిస్తోంది. అధికారం దక్కేందుకు 543 మంది ఉండే సభలో 272 సీట్లు వస్తే సరిపోతుంది. ప్రధాన ఎగ్జిట్ పోల్ అంచనాలను చూస్తే బీజేపీ కూటమికి 353 నుంచి 401 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇండీ కూటమికి 125 నుంచి 182 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ దఫా ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ కూటమి భారీగా సీట్లు సాధిస్తుందనే అంచనాలున్నాయి. సాధారణంగా 1-2 సంస్థల ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అలా కాకుండా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యే అవకాశం మాత్రం అత్యంత అరుదు. ఈ నేపథ్యంలోని బీజేపీ ఇప్పుడు ముందస్తు జోష్లో ఉంది. అందుకే మోడీ సైతం ఆపరేషన్ 100 డేస్ ప్రారంభించారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.